మన దేశ రాజధాని ఢిల్లీ. ఢిల్లీ సంబంధించి తొలి మధ్యయుగంలో ఢిల్లీగా అనేవారు. ఆ పేరు ఎలా వచ్చి ఉంటుంది? అలాగే వాటితో పాటే గుప్త వంశస్థులకి ఢిల్లీని పాలించిన తోమర వంశస్థులకి గల సంబంధం ఏంటి? ఆ సంబంధం ఏ శాసనం రూపంలో తెలియజేస్తోంది? వాటితో పాటే ఇంకా పురావస్తు ఆధారాలు ఏమున్నాయి ఢిల్లీకి సంబంధించి అనేవి మనం ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ గన్వర్ విజయ్ దుర్గా ప్రసాద్ విత్ ఐఎన్ఎం వీకే ఎడ్యుకేట్. ఏపీపీఎస్సీ, జేఎల్ అండ్ డిఎల్ సంబంధించి హిస్టరీ ఆప్షన్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాము. వాటిలో తొలి మధ్యయుగం 1650 to 1200 AD మధ్య జరిగిన గత ప్రీవియస్ పేపర్స్ చూసాము కొన్ని అంశాలని. ఇంకా చివరిగా వచ్చే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని, వాస్తు మీద ఏ రకంగా వచ్చాయనే క్వశ్చన్ చూద్దాము. దాంట్లో ముఖ్యమైనది ఒక ప్రశ్నని ఇప్పుడు చూద్దాం. ఓకే, ది సిటీ ఆఫ్ ఢిల్లీకా వాజ్ ఫౌండెడ్ బై. ఢిల్లీ నగరాన్ని నిర్మించినది ఒకటి చౌహాన్లు, సెకండ్ వన్ తోమారులు, థర్డ్ వన్ పవారులు, ఫోర్త్ వన్ పరిహారులు. ఢిల్లీ రాజధానిగా తోమర వంశస్థులు 8th to 12th century మధ్య 12th century AD మధ్య భారతదేశాన్ని పాలించారు. వీరు హర్యానా దేశం, అప్పట్లో దేశాలు అనేవారు, హర్యానా దేశానికి సంబంధించి వీళ్ళు పాలన చేస్తూ ఢిల్లీ రాజధానిగా వీళ్ళు హర్యానా దేశానికి ఢిల్లీ రాజధానిగా వీరు పాలన సాగించారు. ఈ నగరాన్ని నిర్మించినట్లుగా, ఢిల్లీ నగరాన్ని నిర్మించినట్లుగా మనకి తెలుస్తోంది అనంగపాల అనే రాజు, తోమర రాజు ఢిల్లీని పరిపాలించినట్లు, ఢిల్లీని స్థాపించినట్లు మనకి అనేక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఏంటి ఆధారాలు అంటే, అనంగపాల మరి స్థాపించాడు అని చెప్తున్నాం. దీనికి ఆధారాలు ఏంటి మరి అని చూస్తే అతి ముఖ్యమైనవి పురావస్తు ఆధారాలు. వాటితో పాటే లిటరరీ సోర్సెస్, అంటే ఆర్కలాజికల్ సోర్సెస్ ఉన్నాయి, లిటరరీ సోర్సెస్ ఉన్నాయి. వాటిని మనం ఆర్కలాజికల్ సోర్సెస్, పురావస్తు ఆధారాల్లో మనం అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెహ్రౌలి శాసనం. ఈ మెహ్రౌలి శాసనం అతి ముఖ్యమైనది, పురావస్తు ఆధారాల్లో ప్రముఖమైనది. మెహ్రౌలి అనగానే మనకు గుర్తుకొచ్చేది గుప్త రాజులు, ముఖ్యంగా చంద్ర అంటే చంద్రగుప్త ది 2, రెండవ చంద్రగుప్తుని కాలంలోని మెహ్రౌలి శాసనం అతి ముఖ్యమైనది. ఇది సంస్కృత శాసనం. ఇది ఢిల్లీ దగ్గర ఉంది. ఇది ముఖ్యంగా మనకి కుతుబ్ మీనార్ పరిసరాలు, అంటే జామీ మసీద్ పరిసరాల దగ్గర, ఇక్కడ ఈ కుతుబ్ మీనార్ ఈ ప్రదేశాల దగ్గర ఇది ఉంది మెహ్రౌలి. అయితే శాసనాలు ఉన్నాయి. గుప్తరాజు సంబంధించిన చంద్ర శాసనంతో పాటు ఎన్నో శాసనాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రముఖమైనది 11వ శతాబ్దానికి చెందిన 11th century ADకి చెందిన అనంగపాల అనే తోమర రాజు ఢిల్లీ నగరాన్ని స్థాపించారు అని ఇక్కడ మెహ్రౌలి శాసనం మీద చెక్కబడి ఉంది. ఇది చాలా ముఖ్యమైనది. సో అందువల్ల అనంగపాల అనే అతను, తోమర వంశానికి చెందినవాడు అనంగపాల అనే అతను ఢిల్లీ నగరాన్ని స్థాపించాడని మనకి పురావస్తు ఆధారాలు అతి ముఖ్యమైనది మెహ్రౌలి స్తంభ శాసనం ద్వారా తెలుస్తుంది. ఒకటి. ఇంకా రెండోది, ఇంకా ఢిల్లీతో వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయంటే లాల్ కిలా అనే కోట నిర్మాణం రెండవ అనంగపాల చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సో లాల్ కిలా అనే కోట, అక్కడ రెండవ అనంగపాల శాసనం ఉండడంతో దాంతో అతనే నిర్మించాడు అనేది చెప్తున్నారు. కాబట్టి ఢిల్లీకి తోమర రాజులకి సంబంధం ఉందనేది మనకి ఆర్కలాజికల్ సోర్సెస్ చెప్తున్నాయి. వీటితో పాటే అతి ముఖ్యమైనది లిటరరీ సోర్సెస్, అంటే సారస్వత ఆధారాలు.
సారస్వత ఆధారాల్లో చాంద్ భరద్వాజ్ అనే అతను హిందీ కవి పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథాన్ని రచించారు. పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథాన్ని రచించారు, హిందీ కావ్యం. దీనిలో తోమర వంశానికి చెందిన అనంగపాల గురించి ఒక కథ వివరించారు. ఇది చాలా ముఖ్యమైనది. ఇతను అనంగపాలని బెల్లన్ దేవగా పిలిచాడు. అనంగపాలని బెల్లన్ దేవగా పిలిచాడండి. బెల్లన్ దేవ అనేది అనంగపాలని పిలిచాడు. ఇతడి గురించి చెప్తూ మెహ్రౌలి శాసనం గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఢిల్లీలోని మెహ్రౌలి శాసనాన్ని రాజు కదిలించడానికి ప్రయత్నించినప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆ స్తంభాన్ని కదిలించవద్దు, ఆ స్తంభం పదిలంగా ఉన్నంతకాలం, స్టెబిలిటీగా ఉన్నంతకాలం నీ రాజ్యపాలన సుభిక్షంగా ఉంటుందని చెప్తాడు. అయితే ఇతడు అలాగే చెప్తూనే వాసుకి అనే సర్పరాజు పడగ మీద ఆ స్తంభం ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదపవద్దు, అది స్థిరంగా ఉన్నంత కాలం నీ పాలన స్థిరంగా ఉంటుందని చెప్తే ఈయన ఓవర్ ఎంథ్యూసిజం కుతూహలంతో అనంగపాల అనే రాజు ఆ స్తంభాన్ని తవ్వించేస్తాడు. ఆ స్తంభాన్ని మొత్తం తీసేస్తే కిందన పాము రక్తం ఉంటుంది. సో తన తప్పు తెలుసుకుని మరలా ఆ స్థానంలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. పెట్టినప్పుడు అది కుదురుకోక చాలా లూజుగా ఉంటుంది, కుదురుకోక బాగా కదిలిపోతూ ఉంటుంది, ఢీలీగా ఉంటుంది, ఢీలీతనం వస్తుంది. ఢీలీగా అంటే కుదరకుండా అస్థిరత అనేది. ఢీలీ అంటే అస్థిరతతో ఉండిపోతుంది, అది కుదురుకోకుండా. దాన్నే ఇతను పృథ్వీరాజ్ రాసో వివరాలు ఇస్తూ ఢిల్లీ అల్లా ఢిల్లీగా అయింది, తర్వాత ఇదే ఢిల్లీగా మారింది అనే వివరాలు ఇతను పృథ్వీరాజ్ రాసో పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథంలో చాంద్ భరద్వాజ్ ఈ వివరాలు ఇచ్చాయండి. సో అస్థిరతతో కూడిన ప్రదేశము అని అర్థం ఢిల్లీ అల్లా ఢిల్లీ అయింది. ఇది దీనికి సంబంధించింది. సో ఆర్కియాలజికల్ సోర్సెస్ ఇవి, లిటరరీ సోర్సెస్ ఇవి. క్వశ్చన్స్ ఈ విధంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ గ్రంథంలో వివరించారు ఢిల్లీకా అనే వాక్యం, తర్వాత లేదంటే దాని పురావస్తు ఆధారాల గుర్తులకి, తోమర రాజులకి సంబంధించిన అంశాలు ఏంటనేది అడగచ్చు. ఇలా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది బిడ్డలే. ఇంకా తర్వాత తోమరుల తర్వాత ఢిల్లీని పరిపాలించింది చౌహాన్లు. తర్వాత ఢిల్లీ సల్తనేట్స్ వచ్చారు, ఢిల్లీ సుల్తాన్లు వచ్చారు, తర్వాత మొఘళ్ళు వచ్చారు, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తర్వాత రాజధాని తీసుకున్నారు, తర్వాత మనం స్వతంత్రం సంపాదించిన తర్వాత మన దేశ రాజధాని కూడా ఢిల్లీ అయింది. ఇది ఢిల్లీకి సంబంధించిన వివరాలు. కాబట్టి మనం వీటి ఆన్సర్ని తీసుకుంటే తోమరులుగా చెప్పచ్చు. ఢిల్లీ నగరాన్ని స్థాపించింది ఎవరు అన్నది వచ్చింది కదా, ఆ బిట్కి సంబంధించి ది సిటీ ఆఫ్ ఢిల్లీకా వాజ్ ఫౌండెడ్ బై అనే ఢిల్లీకా నగరాన్ని నిర్మించింది ఒకటి చౌహాన్లు నెక్స్ట్ వచ్చారు. చౌహాన్ కాదు, రెండు తోమరులు ఇక్కడ కరెక్ట్. పవార్లు లేదండి, పరిహార్లు అనేది కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించింది కాదు, గుజరాత్ ఏరియా. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం.